సమంత ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది సమంత. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే కొనసాగుతుంది. విడాకుల అనంతరం సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది సమంత. ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. తన 15 ఏళ్ల కెరియర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ సమంత చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మరచిపోవాలన్నా మరచిపోలేమని, కొన్ని మాత్రం ఇట్టే మరచిపోతామంటూ సమంత తెలిపింది. ఇక తాను తిరిగి సినిమాల్లోకి రావడానికి కారణం మాత్రం ఒకే ఒక వ్యక్తి అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఎంతో ఎమోషనల్ అయ్యింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు రాహుల్ ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చి ఆమెతో గేమ్స్ ఆడుతూ అనారోగ్యాన్ని మరచిపోయేలా చేశారని సమంత తెలిపారు. ఆమెకు ఎంతో ధైర్యం చెప్పారని కూడా చెప్పారు. అంతేకాకుండా మళ్ళీ సినిమాలు చెయ్యాలంటూ కూడా ఆమెను ప్రోత్సహించి వెండితెరపైకి తిరిగి రావడానికి రాహులే ప్రధాన కారణమని సమంత చెప్పింది. ఒక సందర్భంలో సమంత రాహుల్‌కి స్టేజ్ మీద ఐ లవ్ యూ కూడా చెప్పారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా 'చీలసౌ' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు. నటుడిగా 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సమంత, రాహుల్ ఇద్దరూ తమ మొదటి సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి స్నేహం నేటికీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.